హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. టుడే రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరి పుదీనా పచ్చడి అండి. దీంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పచ్చి కొబ్బరి, పుదీనా, నానబెట్టి పెట్టుకున్న చింతపండు, ఆనియన్, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఆయిల్ అండి. తర్వాత స్టవ్ వెలిగించి దానిపైన ప్యాన్ పెట్టుకోవాలి. ఆ ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి. నెక్స్ట్ పచ్చి కొబ్బరి ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కల్ని వేయాలండి. ఆ ముక్కలన్నీ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ముక్కలు అలా ఆయిల్లో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఆ ముక్కలన్నీ కూడా మంచి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఇలాగా ఫ్రై చేసుకోవాలండి. మధ్య మధ్యలో ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా, లైట్గా కలర్ చేంజ్ అవుతూ ఉంది. చూసారు కదండి, కలర్ చేంజ్ అయిపోయింది, గోల్డెన్ కలర్లోకి వచ్చేసినాయి. అయిపోయిందండి, గోల్డెన్ కలర్లోకి వచ్చాయి చూడండి పచ్చి కొబ్బరి ముక్కలన్నీ కూడా. చూసారా, ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చింది. నెక్స్ట్ దీన్ని తీసుకొని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ అదే ప్యాన్లో పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవాలండి. అవి కూడా బాగా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అందులో పుదీనా యాడ్ చేసామండి. మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పుదీనా అండి. మన చట్నీకి సరిపడినంత పుదీనా వేసామండి. అది కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అందులో ఉన్న పచ్చి వాసన అంతా పోయేంత వరకు. కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. దీన్ని కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, పచ్చిమిర్చి అన్నీ బాగా వేగిపోయాయి. చూసారా ఎలా అయిపోయాయో, అలా వచ్చేయాలండి మంచిగా. నెక్స్ట్ వీటిని కూడా జార్లో కొంచెం వెల్లుల్లిపాయలు, సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి. వీటిని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండుని యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, పుదీనా వేసేసుకోవాలండి. ఇందులో కొత్తిమీర. సరే, వీటిని అంతటిని ఒకసారి మిక్స్ చేసేసుకొని
కొంచెం ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇందులోనే. చూసారు కదా, ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. మరీ మెత్తగా పట్టుకోకూడదండి, అలా కొంచెం బరకగానే ఉండాలి. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన కొబ్బరి పుదీనా పచ్చడి తయారైపోయిందండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.